హాయ్ హలో. ఇవాళ అయితే మా ఆయన బర్త్డే ఉంది. ఇంకా అందుకు నేను నిన్నటి రోజున అయితే ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఒక చాక్లెటు, ఇంకా ఆయనకి ఇష్టమైన వేఫర్ బిస్కెట్, బబ్లీ చాక్లెటు, ఇంకా అవి చక్రాలు ఇవి తీసుకొచ్చాను. ఇంకా నా పరిధిలో నేను గిఫ్ట్ మా ఆయనకి ఇచ్చేది ఇవే అన్నమాట. ఇంకా ఇవాళ అయితే మార్నింగే లేచి గుడికైతే వెళ్ళొచ్చేసాము. ఇంకా ఈయనకి ఇష్టమైన ఎగ్ ఫ్రై అయితే చేశాను అన్నంలోకి. ఇంకా ఎండు చేపల ఫ్రై కూడా చేశాను. ఇంకా తర్వాత స్వీట్ చేయాలి కదా ఏదో ఒకటి అనేసుకొని ఇంకా జామున్లు చేద్దామంటే ప్యాకెట్లు లేవు. ఇంకా అందుకు పల్లీ చెక్క అయినా మా ఆయనకి ఇష్టమే. అందుకు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. దాన్ని బాగా సిమ్లో పెట్టేసుకొని వేపుకుంటున్నాను. మందపాటి కడాయిలో వేసి టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టి పప్పులు బాగా వేపుకుంటున్నాను. ఇంకా పక్కన అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. అదే కప్పుతో వాటర్ వేసి ముందుగా అంతా ఫిల్టర్ చేసేసుకొని ఆ బెల్లం నీళ్ళని తర్వాత మళ్ళీ పాకానికి పెట్టుకున్నాను. ఈ పాకం అనేది 15 మినిట్స్కి అయితే వచ్చేసింది. ఇంకా వాటర్లో వేసి చూసుకున్నాను, అది పాకు కొద్దిసేపటికి రాలేదు. ఇంకా 15 మినిట్స్కి అయితే పాకం అయితే వచ్చింది. ఇంక ఈలోపు ఈ పల్లీలు చల్లగా అయిపోయాయి. ఇంకా వీటిని అయితే మిక్సీ చేసుకున్నాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఈ పాకంలో. ఇంకా ఈ పల్లీలను మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ను ఈ పాకంలో కలిపేసుకున్నాను. ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత వేడి మీద బాగా కలబెట్టేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో ఈ మిశ్రమం అంతా వేసి కాసేపు ఆరనిచ్చి పీసెస్ కింద కట్ చేశాను. అంతే, ఈ పల్లీ చెక్క అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా నిన్న పల్లీ చెక్క అనేది బేకరీలో తీసుకొద్దాం అనుకున్నాను. ఇంకా ఈయన బర్త్డే కదా, ఇంట్లో స్వీట్ చేసినట్టు ఉంటుందని ఇది నేనైతే ఇంట్లోనే చేశాను. నార్మల్గా పల్లీలు మిక్సీ వేయకుండా చేస్తే అది పల్లీ లడ్డు అవుతుంది కదా. ఇంకా నేను మిక్సీ వేసి చేశాను కదా, అది ఒక షేప్లో చెక్క మాదిరిగా రెడీ అయిపోయింది. ఇంకా అంతే అండి వీడియో. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మా ఆయన బర్త్డే అన్నమాట. మా ఆయన వీడియోలో కనిపించడానికి ఇష్టపడ్డు. అందుకు ఇంకా నేను ఆయనతో ఏం లేకుండా నేనే వీడియో చేసుకుంటున్నాను. ఇంకా అంతే అండి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.